పలుకులు లక్ష్మి రావి మా ఇంటికి పవర్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ కార్యక్రమానికి మహిళలు మరొకసారి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మహిళలు మహారాణులట, మహిళలు బాపు బొమ్మలట, మహిళలు మహాలక్ష్ములట. ఇన్ని క్వాలిటీస్ ఉన్న మనం ఎంత గ్రేట్ చెప్పండి. ఆఖరికి లక్ష్మీదేవితో చెప్పే సామెతల్లో కూడా ధైర్యే సాహసే లక్ష్మి అంటూ మనల్ని ఉద్దేశించే చెప్పారండి. మరి నలుగురు లక్ష్ములు వచ్చి ఇప్పుడు ఎంత హడావిడి చేస్తారో, నన్ను ఎంత ఉక్కిరి బిక్కిరి చేస్తారో నాకు కొంచెం మీ సపోర్ట్ కావాలి. మీరున్నారన్న ధైర్యంతో పిలిచేస్తున్నాను వాళ్ళని. ప్లీజ్ వెల్కమ్ లక్ష్ములు. చెమటే పట్టిందే. హాయ్ సూపర్ సూపర్. మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్ యార్, గోయింగ్ గుడ్. సో మీకు ఎలా ఉంది షో? సూపర్ సూపర్. చూస్తున్నారా? ఏ రౌండ్ బాగా నచ్చింది మీకు షోలో? ఫస్ట్ పంచాక్షరి అదృష్ట ఈవెన్ దట్ పంచాక్షరి. చెప్పు ముందు నీ పేరేంటి? నా పేరు నిషిత. నిషిత. ఎస్ఆర్ నగర్. సో నెక్స్ట్ నీ పేరు? నా పేరు హారిక. హాయ్. సికింద్రాబాద్ నుంచి వచ్చావు. ఏం చేస్తున్నావు? నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఓకే. హాయ్. హాయ్ శ్యామలా. హాయ్. నీ పేరు? నా పేరు ప్రియా. ప్రియా. ఓకే. ఎక్కడ? నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. ప్రెసెంట్ నేను మూవీలో డాన్సర్ గా చేస్తున్నాను. అవునా? ఓ గుడ్ గుడ్. నీ పేరేంటి? మనోజ్వల. మనోజ్వల. ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. సిఏ చేస్తున్నాను. దాన్ని సిఏ. ఆల్ ది బెస్ట్ నలుగురికి కూడా. థ్యాంక్ యూ. మరి ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీరు గెలుచుకోబోయే గిఫ్ట్స్ చూసేద్దాం ఒకసారి. గిఫ్ట్స్ ప్లీజ్. గిఫ్ట్ చూసేసుకున్నారు. మీకు ఎలాగో షో గురించి మొత్తం తెలుసు. సో ఫస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక మంచి టాపిక్ తో స్టార్ట్ చేద్దాం. అందరూ చక్కగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కదా, కో ఎడ్యుకేషన్ బాగుంటుందా లేదంటే ఓన్లీ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఉన్న కాలేజెస్ బాగుంటాయా? కో ఎడ్యుకేషన్ కే నేను సపోర్ట్ చేస్తాను. బికాస్ ఇప్పుడున్న జనరేషన్ లో గర్ల్స్ కాలేజెస్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది అందరికి. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ అయినా మనం ఎలా బిహేవ్ చేయాలి అని కూడా తెలుస్తుంది మనకి. నార్మల్ గా ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి. సో ఐ వోట్ ఫర్ కో ఎడ్యుకేషన్. ఓహో ఓకే. సో నువ్వు చెప్పు. నేను చిన్నప్పటి నుండి గర్ల్స్. నిన్ను చూస్తే అలా అనిపించట్లేదే. నేను అలా కనిపిస్తానేమో బట్ గర్ల్స్. బట్ దెన్ ఐ డిసగ్రీ విత్ హర్ వర్డ్స్. అట్లా ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ మనము మస్తీ ఎక్కువ చెయ్యొచ్చు ఇఫ్ ఓన్లీ గర్ల్స్ ఆర్ దేర్. అందుకే గర్ల్స్ ఇస్ బెస్ట్ అనిపిస్తుంది. ఓకే. సో ఇది కూడా ఇప్పుడు ఒక చిన్న గర్ల్స్ కాలేజ్ లాంటిదే. మన ఐదుగురే ఉన్నాము, బాయ్స్ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ కూడా ఆ మస్తీ ఏంటో మాకు చూపించాలి ఇవాళ. సో మీ ఇద్దరిని నేను తర్వాత అడుగుతాను. ముందైతే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ. నువ్వు రామ్మా. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నవే. సో రెడీ? points. Good. Good. ఎవరికి దండం పెట్టుకున్నావమ్మా? హాయ్ బాబా. ఓ బాబా బ్లెస్సింగ్స్ బాగున్నట్టున్నాయి. అదే పోజ్ లో వేసేయి. Nishita, congratulations. Go. Good score. Thank you. ఫస్ట్ బాల్ వేసే. బట్ బాల్ వేసే ముందు నాకు ఏదైనా చెప్పాలి నువ్వు.
మంత్రం చెప్తాను. మంత్రం చెప్తావా? చెప్పు. ఓం భూర్భువ స్వహ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. గాయత్రి మంత్రానికి ఇంకా తిరిగే లేదు. ఆడు. ఓం శ్రీ సాయిరామ్. అది 100. $80. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. చాలా బాగా గాయత్రి మంత్రం పని చేసింది బాగా. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ రౌండ్. ప్లీజ్ గో. ప్రియా ఇప్పుడు నువ్వే ఆడాలి. వచ్చేసాయి. ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోతే. ప్రియా నువ్వు ఎంత ప్రియంగా చూసుకోవాలంటే ఇప్పుడు ఆ బాల్స్ ని, అవి నీకు బోల్డ్ అని పాయింట్స్ తెచ్చి పెట్టాలి. అదే చూస్తున్నా. ఓకేనా? తీసుకో మొదటి బాల్. గుడ్. గుడ్ స్కోర్. గో. మనోజ్ వల్ల ఇప్పటిదాకా అందరి స్కోర్లు లెక్కేసావు. ఇప్పుడు నీ స్కోర్ నువ్వే లెక్కేస్తుంది కదా. మనోజ్ వల్ల ఆల్ ద బెస్ట్. 280 దాటాలి. ఓకేనా? లేదంటే వాళ్ళిద్దరికి టై అవుతుంది. ఓకే ఆడు. ఆడే ముందు మరి ఏం చెప్పలేదు నువ్వు. అయినా 80 పాయింట్స్ వచ్చాయి. సెకండ్ బాల్. Points. మీ ఇద్దరిలో టాపర్ ఎవరో తెలియాలంటే మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కో ఛాన్స్ ఇస్తా. ఇద్దరు వచ్చేయండి. హారిక ముందు నువ్వే ఆడాలి. ఓకే వెయిట్. నో పాయింట్. ఇప్పుడు ఆ అమ్మాయి 10 వేసినా కూడా ఆ అమ్మాయి టాపర్ అవుతుంది. సో నువ్వే టాపర్, రౌండ్ టాపర్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అదృష్ట లక్ష్మి ఇచ్చేసింది ఒక్కొక్కళ్ళకి ఇలా పాయింట్స్. రౌండ్ టాపర్ అయిపోయింది మాత్రం ప్రియా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్రియా గిఫ్ట్ తీసుకుందామా? గిఫ్ట్స్ ప్లీజ్. మిక్సీయా? ఓకే. సో నెక్స్ట్ నువ్వే హారిక, నీకేం కావాలి? నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే. ఇష్టం డిన్నర్ సెట్. ఓకే. అండ్ నీకు మనసు వల్ల అదే తవా సెట్. ఓకే. ఫస్ట్ రౌండ్ అయిపోయింది కాబట్టి ఇక రౌండ్ టాపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దామండి. ఆ డాన్స్ తర్వాత క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ కార్యక్రమంలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు. టైగర్ బాబు టైలర్ షాపు టైగర్ బాబు సూపులతోనే చుట్టూ ముట్టి కొడతలు తీసాడే.
మొదటి రౌండ్ అయిపోయింది. అదృష్ట లక్ష్మి. మరి ఇక సెకండ్ రౌండ్ ఆడేద్దాం. ఆడే ముందు ఈసారి నాకు ప్రియా చెప్పాలి. ఇప్పుడు చెప్పు, డాన్సింగ్ చేసేటప్పుడు డ్యూయెట్స్ బాగుంటాయా, సోలోస్ బాగుంటాయా? చూసావా, ఎలాగైనా నేను ఈ నోరు తెరిపిస్తా అంతే. ఎందుకంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటే అంత బాగుంటుంది. ఇంత ఖతర్నాక్ ఆన్సర్లు ఇస్తోందంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ లో ఒక సెన్సేషనల్ బంపర్ డూపర్ హిట్ స్టోరీయే ఉంది. ఆ స్టోరీ ఓకే, మరి అంత ఇబ్బంది పెట్టడం తెలుస్తుంది. కొంపదీస్ బ్రేకింగ్ న్యూస్ లాగా ఇస్తావా ఏంటి నాకు? సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే. సెకండ్ రౌండ్ పేరు పంచాక్షరి. పంచాక్షరి ఆడేద్దాము. నువ్వే ఫస్ట్ ఆడాలి, ఓకేనా? ఈజీగా చెప్పు. ఈజీ క్వశ్చన్ ప్లీజ్. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు ఏ ఏ ప్రదేశాల్లో కనిపిస్తుంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ ఉందా? లేదు. రైల్వే స్టేషన్. బస్ స్టేషన్. బస్ స్టేషన్ ఉందా? బస్ స్టాప్. ఓకే, బస్ స్టాప్ లో షాపింగ్ కాంప్లెక్స్ ఉందా లేదు చూద్దాం. ఓకే, ఉంది. నెక్స్ట్ గోల్డ్ షాప్. ఓకే, అవన్నీ బట్ షాపింగ్ కాంప్లెక్స్ లో వచ్చేస్తాయి. ఇంకా టైం అయిపోతుంది. ఓన్లీ 25 సెకండ్స్. ఫాస్ట్ గా ఆలోచించు. నగలు వేసుకుని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్తుంది. మనమే తగిలించుకుని వెళ్ళిపోతామా దొంగలున్నారు జాగ్రత్త అని? అంటే చెప్పలేదు ఏంటి చెప్పు. టైం అయితే రెండే చెప్పావు, మిస్ చేసిన ఏంటో చూద్దాం. దేవాలయాల్లో, టెంపుల్స్ లో ఉంటాయి ఎక్కువ. నెక్స్ట్ బ్యాంకుల వద్ద, ఇంకా సినిమా థియేటర్స్ లో. ఆన్సర్లు చూసాక మాత్రం ఎక్స్ప్రెషన్లు భలే ఇస్తారే. ప్రస్తుతానికైతే నీకు 200 పాయింట్స్. నెక్స్ట్ లీగ్ లో హారిక నువ్వే ఉన్నావు, నువ్వే ఆడాలి ఇప్పుడు. హారిక క్వశ్చన్ ఏంటి? రైలు ప్రయాణాల్లో ఎవరెవరికి రాయితీలు ఇస్తారు అంటే డిస్కౌంట్స్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. సీనియర్ సిటిజన్స్. హ్యాండిక్యాప్స్. వికలాంగులకి. చిల్డ్రన్స్ పిల్లలకి బిలో 5-6 years. కానీ టాప్ 5 లో లేదు అది. ఇంకా చెప్పు. టైం చూసుకో, బాగా ఆలోచించి చెప్పు. డిస్కౌంట్. రైల్వే వాళ్ళు ఉంటారు కదా, ఎంప్లాయీస్. రైల్వే ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళకి డిస్కౌంట్స్ కదా, ఏకంగా ఫ్రీలే ఉంటాయి. సో నీ టైం కూడా అయిపోయింది. చూద్దాం ఆన్సర్స్. విద్యార్థులకి స్టూడెంట్ పాసెస్. నెక్స్ట్ స్వాతంత్ర సమర యోధులకు అండ్ సైనికులకి సోల్జర్స్. ఓకే, మనం హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ వల్లే కదా. సో 2 కరెక్ట్ గా చెప్పావు, 200 పాయింట్స్. నెక్స్ట్ ఎవరు? నువ్వేనా? సో ఇద్దరు సేమ్ స్కోర్ లో ఉన్నారు. ముందుగా మనోజ్ వాళ్ళ అనువాడే. ఓకేనా? నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. ఆఫీస్ టేబుల్ పై సాధారణంగా కనిపించేవి ఏవి? నేను టైం స్టార్ట్స్ అనగా స్టార్ట్ చేయి. చాలా ఈజీ క్వశ్చన్, కరెక్ట్ గా చెప్పు. స్టార్ట్. పెన్ స్టాండ్. ఓకే, గుడ్. టెలిఫోన్. సూపర్. పేపర్స్, ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి. ఉన్నాయా? రైట్ ఆన్సర్. ఫాస్ట్ గా. కంప్యూటర్ ఉందా? ఓకే, టాపర్ అయిపోయావు. ఇంకొకటి చెప్పు. ఒక మెయిన్ థింగ్ ప్రతి ఆఫీస్ కి ఆ ఆఫీస్ టేబుల్ మీద అది ఉంటుంది. టైమ్ అప్. గ్లాస్ వాటర్. No, there's no కాఫీలు name board. అవేవి కాదు. చూద్దాం. సీల్ స్టాంప్. సో వాళ్ళ కంపెనీ స్టాంప్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ మీద. ఓకే, 4 కరెక్ట్ గా చెప్పావు. బట్ 400 పాయింట్స్. 400 ఉంది నిషిత. మనోజ్ వాళ్ళ స్కోర్. నువ్వు ఇప్పుడు టాప్ 5 చెప్తేనే నువ్వు రౌండ్ టాపర్ అవ్వగలవు. ఆల్ ది బెస్ట్, బాగా ఆడు. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. ఒక ఇంట్లో మనకి తప్పనిసరిగా కనిపించే గదులేవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. కిచెన్. యా, వంటగది ఉంది. బెడ్రూమ్.
ఉందా? పూజ గది. పూజ గది ఉందా? ఓకే. హాల్. హాల్. హాల్ లేకుండా ఇల్లుని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అఫ్ కోర్స్ హాల్. 4 చెప్పేసా, ఇంకొకటే. బాల్కనీ. బాల్కనీయా? బాల్కనీ లేదు. ఇంకోటి చెప్పు. ఫాస్ట్ గా. నీకు తెలుసు ఆ రూమ్ కూడా, కాకపోతే టైం కి గుర్తు రాలేదు. చూద్దాను, మర్చిపోయింది ఏంటో. స్టోర్ రూమ్. స్టోర్ రూమ్ ఖచ్చితంగా ఉంటుంది అందరి ఇళ్లలోనూ కూడా. సో ఎనీవే నువ్వు 4 కరెక్ట్ గా చెప్పావు. 4 into 100 400 పాయింట్స్. మళ్ళీ టై పట్టాయి మనోజ్వాల అండ్ నిషిత. సో ఇప్పుడు నేను మీ ఇద్దరు నేమ్ రాసేస్తాను. ఓకే, హారిక పికప్ చేస్తుంది ఒక స్లిప్. ఆ స్లిప్ లో ఎవరి నేమ్ వస్తే వాళ్ళే రౌండ్ టాపర్. ఓకేనా? Guessed it? మనోజ్వాల. Wrong guess. Wrong. నిషిత. Yes. నిషిత, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నిషిత రౌండ్ టాపర్ అయిపోయావు. సో టాప్ గిఫ్ట్ తీసుకోవాలి కదా. గిఫ్ట్ చూద్దాం. గిఫ్ట్ ప్లీజ్ చెప్పు, నీకేం గిఫ్ట్ కావాలి? రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే. సో నెక్స్ట్ మనోజ్ వాళ్ళ నువ్వే. ఫస్ట్ దాంట్లో సెకండ్ వన్ పింక్ కలర్. మాప్. మాప్. ఓకే. సో నెక్స్ట్ హారిక నీకేం కావాలి? Iron box. ఐరన్ బాక్స్. ఓకే. ప్రియా. ఎల్లో కలర్ బౌల్. ఎల్లో కలర్ బౌల్. ఓకే. ఓకే, సో ఫైనలీ సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. పంచాక్షరి. థర్డ్ రౌండ్ ఆడేద్దాము. బట్ అంతకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ట్రైన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో ఆఫ్టర్ దిస్ డాన్స్. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే, బుద్ధి శుద్ధి నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సిను నీతో సిడి కొట్టిన మామ మామ. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సిను నీతో సిడి కొట్టిన మామ. 2 రౌండ్స్ అయిపోయాయి. థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోతాము. నేను ఒక క్వశ్చన్ అడుగు. నన్ను క్వశ్చన్ అడుగుతావా? Yeah. అడుగు. ఓకే, ఒక ఎలిఫెంట్ ఉంది. ఓకే, అది వాటర్ లోకి వెళ్ళింది. అది బయటికి ఎలా వస్తుంది? ఈత కొడుతూ కొంచెం హట్కే ఆన్సర్ ఇది. హట్కి లైక్ జోక్ టైప్ ఆన్సర్. క్లూ. సో కొంచెం కొంచెం తడిసిపోయి వస్తుంది. ఈతకుంటూ ఎగ్జాక్ట్ అంతేనా? ఓకే, నైస్ క్వశ్చన్. థర్డ్ రౌండ్ కూడా ఆడేద్దాము. థర్డ్ రౌండ్ కూడా కొంచెం ఇలాగే ఫన్నీగా హట్కీగా ఉంటుంది. సో థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. ఫస్ట్ మన టాప్ స్కోరర్ అయ్యాడు నిషితాతో స్టార్ట్ చేద్దాం. నిషిత వచ్చే. స్టార్ట్. లిప్స్టిక్. 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 ఓకే, రైటా? ఎస్. మనోజ్ వాళ్ళ సూపర్. కరెక్ట్ గా బాగా చేసావు, చాలా బాగా చేసావు. నీకు తగ్గట్టు చక్కగా మేకప్ దానికి సంబంధించినవే వచ్చాయి. గుడ్. 60 పాయింట్స్ నీకు అండ్ 40 పాయింట్స్ నీకు. సో నెక్స్ట్ లీడ్ లో మనోజ్ వాళ్ళ నువ్వే ఉన్నావు, రా. ఓకే. ప్రియా. గన్. గన్. కరెక్టా? కరెక్టా రాంగా? తప్పు. -10 ప్రియా, సారీ. మళ్ళీ ట్రై చేయి. ఓకే, హారిక నువ్వు చెప్పు. Bullet. Shooting.
షూటింగ్ అంట. బుల్లెట్. ఏదైనా ఒక్కటి చెప్పు. షూటర్. తప్పు. తప్పు. రాంగ్ ఆన్సర్. నేను మళ్ళీ చెప్పొచ్చు. హారిక నువ్వు చెప్పొచ్చు మళ్ళీ నీకు తెలిస్తే. బుల్లెట్. బుల్లెట్ కరెక్టా? కరెక్టే. ఓకే. సో ప్రియా 40 points and నీకు 60 points. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ హారిక కమ్. రెడీ స్టార్ట్. గుడిగంట. గుడిగంట. గుడిగంట కరెక్టా? రాంగ్ ఆన్సర్. -10 ప్రియా. సారీ. ఓకే నిషిత. టెంపుల్. టెంపుల్. గుడి. గుడి కరెక్టా? దేవాలయం. గుడి దేవాలయం రైట్. ఓకే నిషిత 40 points అండ్ హారిక నీకు 60 points వచ్చాయి. కంగ్రాచులేషన్. ఇప్పుడు నువ్వే ప్రియారా. ఎవరికి తెలిస్తే వాళ్ళు బజర్ మాత్రం ప్రెస్ చేయాలి. హారిక చెప్పు. క్యాప్. కరెక్టా? రాంగ్. రాంగ్. -10. ఆలోచించండి. ఇంకొంచెం క్లియర్ గా చెప్పు. ఓకే హారిక. టైగర్ క్యాప్. టైగర్ క్యాప్ అలాంటిది కూడా ఉంటుందా? హ్యాట్ క్యాప్. రైటా? టైగర్ క్యాప్. -10. దాన్ని కరెక్ట్ గా చేయి నువ్వు, ఇలా కాకుండా ఫాస్ట్ గా. ఓకే నిషిత. మేబీ ఇట్స్ మంకీ క్యాప్. కరెక్టా? మంకీ క్యాప్. 60 points నీకు అండ్ 40 points నీకు నిషిత. థర్డ్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ అందరి స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది 180 points తో నిషిత. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏమో నువ్వు మాట్లాడుతుంటే నాకు ఒక్కొక్కసారి తాప్సీ మాట్లాడుతున్నట్టు కూడా ఉంది తెలుసా? You know, people usually call me Tapsi near my home. అవునా? పిలుస్తారా? అండ్ నీ మౌత్ కొంచెం అలా ఉందిలే. సో బాగా ఆడి టాపర్ అయిపోయావు నిషిత. మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ వచ్చింది నీకు మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి. సో సీ ద గిఫ్ట్ ప్లీజ్. ఓకే చెప్పు నిషిత ఏం కావాలి నీకు? Okay, rice cooker. రైస్ కుక్కర్. No, electric stove. ఇండక్షన్ స్టవ్. Yeah. ఓకే. అండ్ సెకండ్ లీడ్ లో నువ్వు నవ్వు విత్ 90 points. చెప్పు నీకేం కావాలి గిఫ్ట్? నాకు బీటర్ కావాలి. సో నెక్స్ట్ ప్రియా నువ్వే లీడ్ లో ఉన్నావు 80 points తో. చెప్పు నీకేం కావాలి గిఫ్ట్? బాత్ సెట్. అండ్ ఇప్పుడు నీకేం కావాలి హారిక? వెండి కుంకుమ. వెండి కుంకుమ భరణం. ఓకే కంగ్రాట్స్. ట్రైన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్ ఈ డాన్స్ తర్వాత. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే లేసిపోతే పోతే లేసిపోతే పోతే. ఒకసారి చూద్దాం ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్కోర్స్ ఏంటో. సో అందరూ కూడా కొంచెం ఈక్వల్ గానే ఉన్నారు దగ్గరలో. ఈ రౌండ్ తేల్చేస్తుంది ఎవరు విజయలక్ష్మి అవుతారు అని. బెట్టింగ్ రౌండ్ మంచి మస్తీ మజా రౌండ్ స్టార్ట్ చేద్దాము. సో మొదలు పెడదాం మన ఫోర్త్ రౌండ్ పేరు లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో లక్ష్యం చేరుకోవే లక్ష్మి బెట్టింగ్ రౌండ్ మీ అందరికి తెలుసు, చూస్తూ ఉంటారు, ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. దాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించి బెట్లు కట్టి ఆడండి.
ఇందులో స్లిప్స్ ఉన్నాయి, సో పిక్ చేసుకోండి. ఏ నెంబర్ వస్తే ఆ గేమ్ మీరు ఆడతారు. ముందు గేమ్ ఏంటో చూద్దాం, ఆ తర్వాత ఎవరు ఆడుతున్నారో చెప్తాం. సో ముందుగా చూసేద్దాం మన ఫస్ట్ గేమ్. గేమ్ నెంబర్ 1 రెడీ. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, కానీ ఎవరికి వస్తుందో చూద్దాం. ఆ లక్కీ ఛాన్స్. నెంబర్ 1 ఎవరు? నిషిత, నువ్వేనా? రా. ఇష్టమా పానీపూరి బాగా? చాలా. ఎన్ని తింటావు 60 seconds లో మాక్సిమం చెప్పు? మేబీ 40-50 టైప్. 50 తింటావా? 50 తినేస్తుందంట, అందుకే ఇప్పుడు నీకు తినేది పెట్టలా నేను. ఐ థాట్ తింటారేమో అని. యూ థాట్ తింటారేమో కానీ, బట్ ఐ థాట్ నువ్వు తింటే బాగోదు అన్నమాట, అందుకని నేను వేరేలాగా పెట్టాను. ఏంటి తెలుసా, జస్ట్ ఇది తీసుకుని ఈ కర్రీ పెట్టేసి ఇందులో ముంచి తీసుకెళ్ళి ఆ ప్లేట్లో పెట్టాలి. మాక్సిమం 15 పెట్టాలి. 15. 15 740 ఉన్నాయి, సో సగం మినిమం బెట్ చేయాలి నువ్వు. ఓకే. 200. మనోజ్ వాళ్ళ. ఓకే. 100 for the Priya. 100 on Priya. ఓకే. 100 on Harika. హారిక, ప్రియా అండ్ మనోజ్ వల్ల ఈమె కానీ చేయలేదంటే మీకు అన్ని పండుగలు కలిపి సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, రెడీ నిషిత, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వాటర్ పోయినా ఇట్స్ ఓకే, కానీ నువ్వు స్పీడ్ గా ఉండాలి. ఎంత స్పీడ్ ఉంటే అంత ఎక్కువ స్కోర్ చేసినావు. 400 బెట్ కట్టావో చూసుకున్నాడు. సెకండ్స్ ఉన్నాయి నీకు, నువ్వు ఇంకా 3 పెట్టావు. ఫాస్ట్ గా. పానీపూరి తిండం ఈజీ అని రిలీజ్ అవుతుంది ఇప్పుడు. 17 seconds ఉన్నాయి. లాస్ట్ 10 seconds. 5 3 2 1 time up. స్టార్ట్ అవ్వక ముందు ఆహా ఓహో పెట్టేస్తాను 400 బెట్ కట్టావు. సో చూసినంత ఈజీ ఉండవు గేమ్స్, కొంచెం టెక్నిక్ గా ఆడాలి వాటిని. ఓకే, మీరు ముగ్గురు రిలైజ్ అవ్వండి ఆ విషయం. అండ్ ఇప్పుడు చక్కగా మీకు 400 పాయింట్స్ అయితే వచ్చేసాయి, బట్ నీ స్కోర్లోంచి అవి మైనస్ అయిపోతాయి. బాగా ఆడు నిషిత, గో టు పోడియం. సెకండ్ గేమ్ ఏంటో చూద్దాం. గేమ్ నెంబర్ 2 చాలా ఈజీ గేమ్. ఎవరికి వచ్చింది నెంబర్ 2? మనోజ్ వల్ల. రా. ఇదేంటో తెలుసా? కాదు, రాజమౌళి గారి ఆయుధం. సో ఈ రాజమౌళి గారి ఆయుధాన్ని నీకు ఇచ్చేస్తాను. నువ్వేం లేదు, హ్యాపీగా కింద కూర్చుని ఆ పువ్వులన్నీ కూడా దీంట్లోకి ఎక్కించేయాలి. ఈ దారం మొత్తం ఫిల్ చేయాలి. 60 seconds టైం లిమిట్. నీకు ఇచ్చింది మల్లెపూలో కనకాంబరాలో కాదు, చక్కగా బంతి పూలు, ఈజీగా కట్టొచ్చు. నాకేంటంటే దారం కనిపించకూడదు అసలు. సో ఎంత పాయింట్స్ బెట్ చేస్తున్నావు అండ్ ఎవరి మీద ఎంతెంత బెట్ చేస్తున్నావు? 150 150 150. చెయ్యి అవి చూసుకో, గుచ్చుకోకుండా. పువ్వులు ఒకటి గుచ్చితే చాలు. రెడీ, 60 seconds టైమర్ కూడా వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు ఎప్పుడన్నా కట్టారా పండగలకి ఇలా చక్కగా బంతిపూల మాలలు? కడతారా? బా, అట్టదిట్టంగా ఊపుతున్నారు అసలు. సక్రమంగా ఎవరు ఇళ్లలో పనులు చేయట్లేదు అనమాట. దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. దారం కనిపిస్తోంది చూసుకో. 60 seconds అయిపోయేసరికి నాకు దారం కనిపిస్తే నువ్వు అవుట్ అయిపోయినట్టే. ఆల్రెడీ 35 seconds అయిపోయాయి. ఫాస్ట్ వల్ల మనోజ్ వల్ల ఇంత స్లోగా ఆడితే గెలవడం కష్టం. 20 seconds ఉన్నాయి నీకు. లాస్ట్ 10 seconds. 5 4 2 and 1 stop. దేవుడా దేవుడా
ఏంటిది? ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి చూడు ఈ దండలో. ఎంత ఈజీ గేమ్ తెలుసా నిజంగా మనజ్వల. ఎప్పుడు కట్టలేదు ఇదే ఫస్ట్ టైం ఏంటి? లేదు కట్టాను, ఇంత చిన్న టైంలో ఇంత పెద్ద దండ అంటే. ఓకే ఎనీవే నువ్వైతే బెట్ లూజ్ అయిపోయావు మనజ్వల. ఐఎమ్ సో సారీ. సో నీకైతే 150 పాయింట్స్ 150 పాయింట్స్ 150 పాయింట్స్ యాడ్ అయిపోయాయి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కలిసి థర్డ్ గేమ్ ఏంటో చూద్దాం. గేమ్ నెంబర్ 3 ఎవరికి వచ్చింది? హారిక అక్కడ బ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా, శాండ్విచ్ అనుకుని తినేసావు కాదు, ఓకేనా? ఆట ఆడాలి ఇప్పుడు దాంతో మనం. ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఆ టేబుల్ మీద ఇలా కొడితే అది ఎగిరి వెళ్ళి బ్రెడ్కి అతుక్కోవాలి. ఓకే, మినిమం 6 బాల్స్ వేయాలి. 760 పాయింట్స్ ఉన్నాయి. సో సగం బెట్ చేయాలి మినిమం. 150 150 100. ఆల్ ద బెస్ట్. చాలా తక్కువ టైం ఉంది, బట్ కాన్సన్ట్రేట్ చేసి ఆడితే ఈజీ గేమ్. ఓకేనా? గో. రెడీ హారిక? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్లోగా వేయి, ఆ బ్రెడ్లు ఎక్కడో లేవు కదా, బ్రెడ్ మీద ఉండాలి. ఎస్ 1. స్లోగా వేయి హారిక స్లో. స్లోగే. బాల్ స్లోగా ఆడు కానీ గేమ్ ఫాస్ట్ గా ఆడు. స్లోగా వేయి బాల్ ని. 2 అయిపోయాయి, జస్ట్ ఇంకా 4 3. సూపర్. ఇంకా 3 చేస్తే చాలు, నువ్వు చాలా టైం ఉంది. స్లోగా. yes 4. ఇంకా 2, ఇంకొక్కటి వేయి చాలు. 6. సూపర్. టార్గెట్ అయితే క్రాస్ చేసేసావు. ఇంకా 20 సెకండ్స్ ఉంది, వేయి ఎన్ని వేస్తావు? టైమ్ అప్. దా. కంగ్రాచులేషన్స్. Thank you. చూద్దాం ఎన్ని బాల్స్ వేసావు అసలు నువ్వు. రా. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 వేసావు. 10 బాల్స్ వేసావు. నేను ఏమంది 6. చాలా ఈజీగా ఆడేసావు గేమ్. 400 పాయింట్స్ నీవే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఫోర్త్ గేమ్, డిసైడింగ్ గేమ్, ఎవరు విజయలక్ష్మి అవుతారో. ఆ గేమ్ ఏంటో చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఫ్రెండ్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో ఆఫ్టర్ దిస్ డాన్స్. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవళింపాయింతగా నేరా కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వినక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గొంపికమ్మ చాలులులే నాని నిగరా గొంపికమ్మ నిను విడని మా మంచు తెరా. లాస్ట్ గేమ్, ఫోర్త్ గేమ్. రెడీ? ప్రియా నువ్వే ఆడాలి ఇప్పుడు. రా. ప్రియా ఈ గేమ్ ఏంటంటే, ఇది నీ మెళ్ళ వేసుకోవాలి. మెళ్ళ వేసుకుని జస్ట్ ఇలా ఊగుతూ ఈ బాల్స్ ని ఇవి ఉన్నాయి కదా బౌలింగ్ వి, ఇవి పడేయాలి. మినిమం 10 పడేయాలి. సో మినిమం నువ్వు 350 పాయింట్స్ బెట్ చేయాలి. ఇప్పుడు చెప్పు, 350 చేస్తావా అంతకంటే ఎక్కువ చేస్తావా? హారిక 400. 50-50. ఆల్ ది బెస్ట్. 60 సెకండ్స్ లో 10 పడేయాలి. అండ్ దీన్ని బాగా ఊగితే ఈజీగా పడిపోతాయి అవి. ఓకే రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గో. కష్టం. ఓకే 1. చాలా ఈజీ గేమ్. ఇవాళ అన్ని గేమ్స్ ఈజీగా ఉన్నాయి, మీరే సరిగ్గా ఆడట్లేదు.
1 2 3 పడేసావు. నువ్వు ఊపట్లేదు, ఊపాలి దాన్ని. ఊపకపోతే అది ఇవ్వరు. ఒకటి మైనస్, ఒకటి కౌంట్ లేదు. నువ్వు ఈజీగా పడేసావు. నువ్వు అది ఒక వైపు అలా ఎలా పడేసావు చెప్పు. 2 మైనస్ అవుతాయి ఇందులో. 6 7 వేసావు. 8 ఇంకొక రెండు. టైమ్ అప్. దేవుడా 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 దేవుడా. ఫైనలీ ఆ రెండు వేసావు, కానీ నువ్వు ఎలా ఆడేవంటే అది ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి కొట్టావు, తర్వాత మళ్ళీ దాన్నే ఇలా అనేసావు. అలా కాదు కదా, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి చేయాలి. సో బెట్ లాస్. 500 పాయింట్స్ కూడా పోయే. 4 రౌండ్స్ కంప్లీట్ అయిపోయేసరికి 1560 పాయింట్స్ తో విజయలక్ష్మి అయిపోయింది. హారిక, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హారిక, 3 ఆప్షన్స్ గిఫ్ట్స్ నీకు తెలుసు. ఎల్సిడి, వాషింగ్ మిషన్ అండ్ లక్ష్మి వెండి కలసం. ఏది కావాలి? అష్టలక్ష్మి వెండి కలశం కావాలి. ఓకే. సో హారిక, నువ్వైతే ఇప్పుడు విజయలక్ష్మి అయిపోయావు. నువ్వు బోనస్ రౌండ్ ఆడి బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్ళాలంటే ఒక చిన్న టాస్క్ ఉంది, అది చేసేద్దాం మనం. హారిక, వచ్చేసింది మన టాస్క్. ఇక్కడ గనక నీకు లక్ష్మీదేవి వస్తే నువ్వు బోనస్ రౌండ్ ఆడతావు. అక్కడ పజిల్ కరెక్ట్ గా చెప్తే 10 గ్రామ్స్ గోల్డ్ తో ఇంటికి వెళ్తాం. ఓకే, గట్టిగా తిప్పు. లాఫింగ్ బుద్ధ రావద్దు, లక్ష్మీదేవే రావాలి నీకు. ఓకే, ఆడు. ఆల్ ది బెస్ట్. లక్ష్మీదేవి, ఆడేస్తున్నాం మనం బోనస్ రౌండ్. రెడీ? ఎస్. సో బోనస్ రౌండ్ ప్లీజ్. హారిక, బోనస్ రౌండ్ ఆడేద్దాం. పజిల్ రాగానే ఎల్ఈడి మీద టైం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకే ఓకే, జాగ్రత్తగా 30 సెకండ్స్ లోపే అదేంటో గెస్ చేసి ఏదో ఒక ఆన్సర్ చెప్పు. ఓకే. ఏమో కరెక్ట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ పజిల్ ప్లీజ్. సెకండ్సే ఉన్నాయి నీకు ఇంకా హారిక. జస్ట్ 15 సెకండ్స్. ఊరి ఆడాళ్ళు. ఊరి ఆడాళ్ళు. ఊరి ఆడాళ్ళు కరెక్టా? అది రాంగ్ ఆన్సర్. ఇంకేమని చెప్పు. జోడుడా. సారీ. టైమ్ అప్. నేను కేవి కదా, సో తెలుగు అక్షరాలు అక్షరాలు తెలియవా? ప్రొనౌన్స్ చేయడం తెలీదు. నో ప్రాబ్లం. ఏం స్కోర్ చేయలేదు నువ్వు ఈ బంగారు లక్ష్మి రౌండ్ లో. No problem. ఓన్లీ విజయలక్ష్మి అయి ఇంటికి వెళ్తున్నావు. థ్యాంక్ యూ. Congrats. థ్యాంక్ యూ. మీ గిఫ్ట్స్ కూడా ఇచ్చేస్తాను, వచ్చేసేయండి. ఇక నుంచి మీరు కూడా మా ఆడపడుచులే కాబట్టి మా ఆడపడుచులకి ఒక చిన్న లాంఛనం. అలాగే వినవ్ విజయలక్ష్మికి తను కోరుకున్నట్టుగానే 250 గ్రాముల అష్టలక్ష్మి వెండి కలసం. చాలా మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆడపడుచులు అన్నాం కదా అని పెళ్లిళ్ళ కట్నాల నుంచి మమ్మల్ని పిలవకండి. ఇక్కడున్న బోల్డ్ అని గిఫ్ట్స్ లో ఇవాళ వీళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్ సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. మరి టీవీ చూస్తున్న మీరు కూడా బోల్డ్ అని గిఫ్ట్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఇందాక బోనస్ రౌండ్ లో అడిగినటువంటి పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే వెంటనే మాకు SMS పంపించండి. SMS చేసే విధానం సెట్టి ఎల్ఆర్ఎంఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ నేమ్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆన్సర్ టైప్ చేసి 5757 పైకి SMS పంపించండి. ఇవాళ రాత్రి లోపల మీ SMS మాకు అందాలి.
ఆడపడుచులు అందరికీ తెలుసు SMS విజేతలకి మేము అష్టలక్ష్మి కలసం వెండి చీర ఇస్తున్నామని. అలాగే ఇప్పటిలాగా రోజు కాకుండా సోమవారం నుంచి శుక్రవారం వరకు మేము అడిగినటువంటి అన్ని పజిల్స్ కి మీరు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. శుక్రవారం రోజున మేము ఒక డ్రా కండక్ట్ చేస్తాము. ఆ వారంలో ఒక మహాలక్ష్మిని మేము ఆ డ్రా ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ మహాలక్ష్మికి అష్టలక్ష్మి కలసం అండ్ అలాగే ఒక అందమైన చీర ప్రెజెంట్ చేస్తాము. ఆ విన్నర్ ఎవరు అనేది నేను ప్రతి సోమవారం ఎపిసోడ్ లోనూ చెప్తూ ఉంటాను. మిస్ కాకుండా చూస్తూ ఉండండి. SMS విన్నర్ 28/5/2015 అనూష. SMS విన్నర్ 3/6/2015 అమృత. SMS విన్నర్ 5/6/2015 మంజులా వెంకట్. SMS విన్నర్ 8/6/2015 లిఖిత. చూసారు కదా ఆడియన్స్, ఇది ఇవాళ మా ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు టాటా బై బై. జీ తెలుగు చూస్తూ ఉండండి. టాటా. Get on the floor, Sala. Must be Jane Dong, Sala. Give me a move.